జై దుర్గామాత. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి. నేను ఇప్పుడు చూపించబోయేది ఈశ్వరీపురం ఇస్మాయిల్ ఖాన్పేటలో సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ క్షేత్రంలో 24వ వార్షికోత్సవ పూజలు ఘనంగా నిర్వహించినారు. అన్నప్రసాదాలు ఏర్పాటు చేసినారు. అమ్మవారి కళ్యాణము, వేద పారాయణము, భక్తులచే అఖండ నామ సంకీర్తన, అఖండ నామ తాళ భజన 5 రోజుల పాటు నిర్వహించినారు. చివరి రోజున లక్ష దీపోత్సవం నిర్వహించినారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కటాక్షములకు పాత్రలు అయినారు. డీసీపీ చైర్మన్ పట్నం మాణిక్యం పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అట్లాగే మాజీ సర్పంచ్ గోనెల రఘు గారు, ఆలయ కమిటీ మెంబర్ మరియు అన్ని దగ్గర ఉండి 5 రోజుల కార్యక్రమానికి అన్నీ చూసుకున్నారు. ఎవరికి ఏ లోటు రాకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా రాత్రి పగలు అమ్మవారి సేవలో ఉండి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. ఆయనకి ఒక హ్యాట్సాప్. పోలీస్ బందోబస్తు అక్కడ వచ్చిన వాళ్లకు దీపాలు, వత్తులు, నూనె ప్రొవైడ్ చేసినారు. గుడి చుట్టూ రకరకాల ఆకారంలో లైక్ ఓము, స్వస్తిక్, శివలింగము అంటే రకరకాల ఆకారంలో దీపాలను పెట్టినారు. ఆ దీపాల వెలుగులో అమ్మవారు అద్వితీయంగా కనిపించినారు. 2 కళ్ళు చాలలేదు. గుడిలో ఉన్న అమ్మవారిని చూడటానికి ఆ ఊరి జనమే కాకుండా ఇతర దూర ప్రాంతం నుంచి కూడా వచ్చినారు. జనాలతో కిక్కిరిసిపోయింది మందిరము. చాలా కన్నుల పండుగగా కనిపించింది. పూజా కార్యక్రమంలో భక్తులు అమ్మవారిని 7 ప్రాకారాల్లో లక్షణంగా లక్ష దీపాలు వెలిగించి అమ్మవారిని తమ మొక్కులను మొక్కుకొని కోరికలు తీర్చుకున్నారు. నిత్య అన్నదానము ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 వరకు జరిగింది. అట్లాగే కార్యక్రమంలో భాగంగా 4 వేదాలు పారాయణాలు, 1,00,000 కుంకుమార్చనతో పాటు 1,00,000 దీపాలతో పూడ్చుకుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారికి కరుణ కటాక్షం పాత్రులయ్యారు. అమ్మవారు ప్రతి ఒక్కరిని దీవించాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డికి 8 కిలోమీటర్లు, హైదరాబాద్కి భాగ్యనగరంకి 60 కిలోమీటర్ల దూరంలో అద్వితీయంగా యావత్ భారతావనిలో 2వ స్థానంలో సప్త ప్రాకారయుత శ్రీ దుర్గామాత 2వ క్షేత్రంగా ఆవిర్భవించింది. ఈ శక్తి ఆలయము, ఈ ఆలయాన్ని ఎన్నిసార్లు దర్శిస్తున్నా, అమ్మవారిని సేవిస్తున్నా అమ్మ కృపకు పాత్రలు అయినటువంటి వాళ్ళే. అలాగే ఈ క్షేత్రాన్ని ఇలా ఆవిర్భవించాలి అన్న నిర్ణయించడానికి మూల పురుషులు, బ్రహ్మనిష్ఠా గరిష్ఠులు, వైరాగ్య సంపన్నులైనటువంటి వారు, సదానంద ఆశ్రమ పీఠాధిపతులు, బసవ కళ్యాణ శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క కరుణతో అమ్మ యొక్క కృపా విశేషము చేత ఈ ప్రాంతంలో 7 ప్రాకారాలతో అమ్మ అష్టభుజ సింహవాహిని దుర్గా భవాని ఆవిర్భించడం జరిగింది. అదే విధంగా దినదినాభివృద్ధి చెంది సమస్త భక్తులకు కల్పతరువుగా ఈ క్షేత్ర రాజ్యము విరజిల్లుతున్న దివ్య క్షేత్రంగా మార్చి 16 పాల్గొన బహుళ విధియ ఆదివారం నాడు చతుర్విధ స్వాహాపూర్వక శతచండీ యాగము మార్చి 16, 17, 18, 19 చతుర్వేద స్వాహాకారము, శతచండీ పారాయణములు, 1,00,000 పుష్పార్చన, సామూహిక పుష్పార్చన, సహస్రార్చన. 19వ తేదీ రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారికి కళ్యాణోత్సవము, తరువాత అర్చన, హారతి, మహాప్రసాద వితరణ. 20వ తేదీ చతుర్వేద స్వాహాకారము, శతచండీ మహాయాగము. తిరిగి మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు మహాబలి ప్రదానము, పూర్ణాహుతి, కలశ సమరణము, ఋత్విక సన్మానము, సహస్రలింగార్చన, మహదాశీర్వచనము. రాత్రి 6:27 నిమిషములకు 1,00,000 దీపోత్సవముతో ముగిసింది. నేను చూపించిన ఇస్మాయిల్ ఖాన్పేట సప్త ప్రాకారయుత శ్రీ దుర్గాభవానీ క్షేత్రంలో 24వ వార్షికోత్సవ పూజలు ఎంతమందికి నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను.